హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫస్ట్ 5 మెంబర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇది చాలా చిన్న నెంబర్ అయి ఉండొచ్చు, కానీ ఇట్ మీన్స్ అలాట్ ఫర్ మీ అండ్ ఆల్సో ఇట్ మోటివేట్స్ మీ టు గివ్ ద బెటర్ కంటెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మనం ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను పిల్లల్ని స్కూల్లో ఒక డ్రాప్ చేస్తానండి. నేను ఇంటికి మళ్ళీ రిటర్న్ అవుతున్నాను. వస్తుండగా నాకు ఈ వానపాము కనిపించింది. ఈ వానపాము చూడంగానే నా చిన్నప్పుడు డేస్ గుర్తుకొచ్చిన. స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగే వాటర్లో ఉంటే అందరూ పిల్లలు భయపడే వాళ్ళ పాముని చూసి ఆ మెమరీ గుర్తుకొచ్చింది. మీ లైఫ్లో కూడా ఇలాంటి మెమరీ ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న మష్రూమ్ చూడండి, చాలా బాగుంది కదా. ఇలాంటివి ఇంకా కలర్స్ కూడా ఉంటాయి. కమింగ్ అప్ వీడియోస్ చూపిస్తాను. నేను ఇంటికి కూడా రీచ్ అయిపోయానండి. రీచ్ అయ్యాక ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉన్నదో మీతో షేర్ చేస్తాను. చాలా సింపుల్గా ఉన్నదాన్ని, ఎక్కువ ఏమి ఉండదు, కానీ రోజు ఇలాగే ఉండదు. కొంచెం అటు ఇటు కొన్ని వర్క్స్ అటు ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి టీ పెట్టుకుందాం. అందరూ మన ఇండియన్స్ తెలిసిందే కదా, మార్నింగ్ టీ కంపల్సరీ. ఆ టీ తాగితేనే మనం కొంచెం రీఫ్రెషింగ్గా ఫీల్ అవ్వలేం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వచ్చాను కాబట్టి కొంచెం చల్లగా అనిపించింది. కొంచెం వేడిగా కొంచెం టీ తాగితే కొంచెం రిలాక్స్డ్గా తర్వాత నెక్స్ట్ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఈరోజు లంచ్లోకి పొటాటో ఫ్రై సింపుల్గా అయిపోయేది. ఎందుకు పొటాటో ఫ్రై అంటే కొన్ని తర్వాత లంచ్ తర్వాత కొంచెం వర్క్ ఉంది, దాని మూలంగా ఇది సింపుల్గా అయిపోయేటట్టు చేశాను. దీనిలో పొటాటో ఫ్రైలో కావాల్సినవి పొటాటోస్ అండి. నేను ఆనియన్స్ వేయను దీనిలో. ఆనియన్స్ వేస్తే ఏమైందంటే పొటాటోస్ మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓన్లీ మిర్చి, పొటాటో, తర్వాత స్పైసెస్. ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి మధ్యాహ్నం వచ్చాక వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం స్పైసెస్ తక్కువ వేస్తాను. నేను వీడియోలో చూపించాను కదా, అలా ఫైన్గా చాప్ చేసుకోండి. ఇప్పుడు నా స్టైల్లో పొటాటో ఫ్రై ఎలా ఉండిద్దో చూద్దాం. మీ పిల్లలు కూడా పొటాటో ఫ్రై ఎక్కువ ఇష్టపడతారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చేయండి, మెసేజ్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. హీట్ చేసుకున్నాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పసుపు అవి కొంచెం వేగేసాక మిర్చి, తర్వాత ఇప్పుడు పొటాటో ముక్కలన్నీ ప్యాన్లోకి వేసేసుకుందాం. ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక అలా వదిలేసండి. ఫస్ట్లోనే సాల్ట్ వేయొద్దు. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు పీల్ చేసుకొని మెత్తగా అయిపోతుంది. మనం తిప్పిన ఫ్రై చేయడానికి అటు ఇటు తిప్పినప్పుడు ముక్కలు అనేది చాలా మెత్తగా అయిపోతాయి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోగానే కింద అడుగున రెడ్డిష్ అయిపోతాయి. ఈ స్టేజ్లో మనం ఒకసారి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, అంటే కర్రీకి హాఫ్ సరిపడే సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ మట్టుకే వేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక మిగతా కర్రీకి సరిపడంత సాల్ట్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఒకసారి తిప్పేసుకోండి. సాల్ట్ వేసాక ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలు ఇచ్చే ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు ఎప్పుడు కనుక ఇలా వేసుకోకపోతే కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా వెల్లుల్లిపాయ, ఓన్లీ వెల్లుల్లిపాయ చిన్న చిన్నగా చాప్ చేసేసి ఫ్రై చేసుకోండి. ఒకసారి టేస్ట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి పొటాటో పట్టుకొని చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఈ స్టేజ్లో మిగతా హాఫ్ స్పూన్ కూడా సాల్ట్ కర్రీకి సరిపడేది వేసేసుకుందాం. దాంతోపాటు కారం కూడా వేసేసుకోండి. వేసుకుని రెండు మిక్స్ చేసుకోండి, మంచిగా ఫ్రై చేయండి. ఈ పొటాటో పీసెస్ కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి సాల్ట్, కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన కర్రీ అయిపోద్దండి, చాలా సింపుల్గా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. నేను పొటాటో ఫ్రై కాంబినేషన్గా పెరుగు చారు చేశాను. అది కూడా నా స్టైల్లో ఎలా చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో కూడా షేర్ చేస్తాను. క్విక్గా లంచ్ కంప్లీట్ చేశాక వర్క్ ఉందని చెప్పాను కదండి, అది ఇదే వాల్మార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఆఫ్టర్నూన్ డెలివరీ అయింది ఇప్పుడు 1కి. దానిలో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. దానిలో ఫ్రోజన్ వెజిటేబుల్స్,
ఆ బెండకాయలు అండి చిన్నగా చాప్ చేసింది ఒకటి, పొడవుగా ఉండేవి ఒకటి, ఇది రైస్ ప్యాక్స్, ఆనియన్స్, సాల్ట్, మష్రూమ్ దానిలో టిన్స్లో ఉంటాయండి మష్రూమ్స్. నేను కర్రీ చేసాక మీతో చూపిస్తాను. పెరుగు, పాలు, ఇంకా కొత్తిమీర, ఈ డిష్ వాషర్ అన్నీ తీసుకున్నాను. ఈ ఆన్లైన్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయండి. మనం పే చేస్తే ఇంటికి వచ్చి డెలివరీ చేసేస్తారు వాళ్ళు, డెలివరీ ఛార్జ్. ఒకవేళ లేదు డోర్ దగ్గర కూడా పెట్టేసి వెళ్ళిపోతారు. సరే అండి, ఇది అయిపోయాక నేను స్కూల్ టైం అవుతుంది, పిల్లల్ని కూడా పికప్ చేసుకోవాలి. 2:37 అయింది కదా, 2:37కి వాళ్ళు స్కూల్ అయిపోతుంది. ఈలోపు నేను స్కూల్కి రీచ్ అవ్వాలి. నేను స్టార్ట్ అయిపోయాను స్కూల్కి. బయట అయితే ఇంకా రైన్ పడుతూనే ఉందండి, అందుకని అంబ్రెల్లాని కూడా తీసుకువెళ్తున్నాను. ఇవి స్కూల్ దగ్గర చూపిస్తా వెదర్ ఎలా ఉంది అనేసి. ఈ బర్డ్స్ చూడండి, చక్కగా వర్షం పడుతున్నా సరే అవి ఇంకా వర్షంలో తిరుగుతూనే ఉన్నాయి. ఇది కిడ్స్ ప్లే గ్రౌండ్ అండి, చాలా పెద్దగా ఉండేది. ఈసారి అది కూడా మీకు చూపిస్తాను. స్కూల్ టైం కూడా అయిపోయింది, కిడ్స్ కూడా వచ్చేసారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. రైన్ అండ్ విండ్ రెండు ఉన్నాయండి. Thank you for watching my mom's channel, Anuta Prayanam. Please subscribe and press the bell icon for more updates. See you soon.